శివదేవుని వ్రతం ఏ సోమవారంతో అయినా స్టార్ట్ చేసుకోవచ్చండి. కాకపోతే కార్తీక మాసం శివునికి ప్రీతికరమైన మాసం కనుక కార్తీక మాసంలో వచ్చే సోమవారంతో స్టార్ట్ చేస్తే మంచిది. శివదేవుని వ్రతాన్ని 11 వారాలు, 16 వారాలు, 41 వారం ఇలా నియమంగా పెట్టుకొని ఆచరించుకోవచ్చండి. శివదేవునికి ప్రసాదంగా కొబ్బరి పెట్టాలి. ఇంకా మనకున్న వీలుని బట్టి వివిధ రకాల ప్రసాదాలు, వివిధ రకాల పళ్ళు నైవేద్యంగా సమర్పించుకోవచ్చండి. 5 రకాలు కానీ 9 రకాలు కానీ ఆపై పూలు పత్రులతో పూజ చేసుకోవాలి. ముందుగా పసుపు గణపతిని గంధము, పసుపు, కుంకుమ, అక్షింతలతో పూలతో పూజ చేసుకోవాలి. తర్వాత శివుని పూజ స్టార్ట్ చేయాలి. శివుని పూజ అయ్యాక కథ ప్రారంభించాలి. కథ చదివేటప్పుడు పూజ దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరు మాట్లాడకూడదండి. అలా మాట్లాడితే కథ శ్రద్ధగా వినలేరు. చివరిగా కథ ముగిశాక ధూపం వేసుకొని తర్వాత మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి అయ్యాక అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ హారతి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చివరిగా అందరూ శిరస్సు వంచి నమస్కరించుకోవాలండి. ఇలా శిరస్సు వంచి నమస్కారం చేసుకోవడం వల్ల మనకు తెలిసి తెలియని పాపాలు ఏవైనా ఉంటే కొంతవరకు నశించిపోతాయి. శివదేవుని వ్రతం ఆచరించే వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత ఉపవాసం చెల్లించాలండి. ఈ పూజ దగ్గర కూర్చున్న వాళ్ళందరూ ఉపవాసం ఉన్న అవసరం లేదండి. ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే ఉపవాసం ఉంటే సరిపోతుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.